Welcome back everybody for the current affair discussion. Today we are going to discuss December 21 నుండి January 10th వరకు current affairs. Almost ఒక 150 plus questions ఉన్నాయి. It's maybe a very lengthy discussion. Fine, let we start. First question, right? First question ఇక్కడ ఇస్రోలో ఉన్న ఒక డిపార్ట్మెంట్కి మన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఒక MOU జరిగింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ MOU యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో, ఎవరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో లెట్స్ బి డిస్కస్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, వీళ్ళిద్దరికీ MOU. దిస్ MOU ఆబ్జెక్టివ్ ఏంటంటే 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఒక మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ పేరే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఇప్పుడు మనం మాట్లాడుతోంది నేషనల్ హైవేస్ కాబట్టి నేషనల్ హైవేస్ గురించి కాబట్టి ఆబ్వియస్గా మినిస్ట్రీ కూడా న్యూస్లో ఏది ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. వీళ్ళు 2015లో లాంచ్ చేసిన ఇనిషియేటివే గ్రీన్ హైవేస్ పాలసీ. వాట్ ఈస్ దిస్ గ్రీన్ హైవేస్ పాలసీ అంటే, చిన్నప్పుడు మనం చదువుకుంటాం స్కూల్స్లో, అశోకుడు రోడ్డుకి బోత్ సైడ్ చెట్లు నాటించాడు అని చెప్పి. దట్స్ వాట్ ఇక్కడ నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియా వైడ్, ఆ నేషనల్ హైవేస్లో రోడ్డుకి బోత్ సైడ్స్ ప్లాంటేషన్ చేసి అండ్ గ్రీనరీని ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో లాంచ్ చేసిన ఇనిషియేటివే గ్రీన్ పాలసీ 2015. రైట్, సో దాన్నే గ్రీన్ కవర్ ఇండెక్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. రైట్, సో గ్రీన్ కవర్ ఇండెక్స్ ఈ NHAI అండ్ ఇస్రోకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ యొక్క MOU ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డెవలప్ అండ్ రిపోర్ట్ ఏ గ్రీన్ కవర్ ఇండెక్స్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇండెక్స్ అంటే, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ప్రెజెంట్ హైవేస్లో ఉన్నటువంటి ప్లాంట్స్ని, చెట్లని అబ్జర్వ్ చేయడం కోసము, వాటరింగ్ కానీ గ్రోత్ ఏ విధంగా ఉంది, ఆల్ దీస్ థింగ్స్ని అబ్జర్వ్ చేయడం కోసము ఆన్ సైట్ విజిట్స్ చేయాల్సి వస్తుంది బై ఫీల్డ్ పర్సనల్స్, బై ఆఫీసర్స్, బై హ్యూమన్సే ఆన్ సైట్స్ విజిట్స్ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఈ MOU ద్వారా బై యూజింగ్ హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ, ఇస్రోకి సంబంధించిన దిస్ వన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విల్ అండర్టేక్ ఏ కాంప్రహెన్సివ్ పాన్ ఇండియా ఎస్టిమేషన్ ఆఫ్ గ్రీన్ కవర్ రిఫర్ టు యాజ్ ది గ్రీన్ కవర్ ఇండెక్స్ ఫర్ నేషనల్ హైవేస్. ఇట్ మీన్స్ ఆటోమేషన్ చేసే ఆబ్జెక్టివ్తో ప్రజెంట్ మాన్యువల్గా ఆన్ సైట్ విజిట్స్ చేసి ప్లాంట్ యొక్క గ్రోత్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా వెరీ ఎఫిషియెంట్గా శాటిలైట్ ఇమేజెస్ని బేస్ చేసుకొని, శాటిలైట్ ఇమేజెస్ అంటే ఆబ్వియస్గా మనం ఇస్రో సపోర్ట్ తీసుకోవాలి కాబట్టి దట్స్ వాట్ ఇస్రోలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటే, దాని పేరే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సింది, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్రోలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ కాల్డ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో టైఅప్ అయింది టు కవర్, టు డెవలప్ అండ్ టు రిపోర్ట్ గ్రీన్ కవర్ ఇండెక్స్ అండ్ గ్రీన్ పాలసీ, నేషనల్ గ్రీన్ హైవేస్ పాలసీ 2015లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ లాంచ్ చేయడం జరిగింది. దట్స్ అ థింగ్ యూ నీడ్ టు ఫోకస్. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు, NHAI హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. దట్స్ ఇట్. రైట్, ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ థింగ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము assent given to the bills in December 2023. 2 ఇంపార్టెంట్ బిల్స్కి ప్రెసిడెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక బిల్లు వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఒక ఎగ్జిస్టింగ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. అండ్ ఏం చేంజెస్ చేశారో, ఇప్పటి వరకు ఎలా ఉంది, ఈ యాక్ట్ వల్ల ఏం చేంజెస్ వస్తున్నాయి, దోస్ థింగ్స్ లెట్స్ వి డిస్కస్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే, బట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, షీఈస్ ఫ్రమ్ ఒడిశా అండ్ ట్రైబ్ ఈస్ సంతాలి ట్రైబ్. ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగేశారు కాబట్టి మళ్ళీ అడగరు, నో నీడ్ టు బోదర్. రైట్, గేవ్ అసెంట్ టు ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ బిల్ 2023 replaces this old act, that is Election Commission Act 1991. So ఎలక్షన్ కమిషన్ యాక్ట్ 1991 రీప్లేస్ చేస్తూ రీసెంట్గా మన పార్లమెంట్లో బోత్ లోక్సభ రాజ్యసభలో కొన్ని అమెండ్మెంట్ చేస్తూ ఒక బిల్ అప్రూవల్ అయ్యింది అండ్ ప్రెసిడెంట్ కూడా అసెంట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు అది యాక్ట్గా, న్యూ యాక్ట్గా కన్సిడర్ చేయబడుతుంది. దట్స్ వాట్ ద యాక్ట్ ఈస్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్
దట్స్ ఫర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ బిల్ 2023. యాక్చువల్గా మన ఇండియాలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆయనకి అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడానికి ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఓకే, 2 ఎలక్షన్ కమిషనర్స్, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈ కొత్త యాక్ట్ ఏం చెప్తుందంటే, ప్రీవియస్గా ఇప్పుడు ప్రెసెంట్ 1991 యాక్ట్ ఏం చెప్తుందంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడానికి నేషన్ ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ లీడరు, ఓకే, లేదు లోక్సభలో ఏ పార్టీకి అయితే ఎక్కువ మెంబర్షిప్ ఉందో, మెజారిటీ ఉందో, ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పార్టీ యొక్క లీడర్ అయినా, లేదు లోక్సభలో అపోజిషన్ పార్టీస్ అందరి తరఫున లీడర్గా ఉన్న ఒక పర్సన్ అయినా దీంట్లో పార్ట్ అవుతారు. అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ఉండేవారు, చీఫ్ జడ్జ్ ఆఫ్ ఇండియా. 1991 ఎలక్షన్ కమిషన్ 1991 బేస్ చేసుకొని అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇది ఒక సెలక్షన్ కమిటీ. దీస్ 3 పర్సనాలిటీస్, ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ లీడర్, చీఫ్ జడ్జ్. ఇది ఏ యాక్ట్ ప్రకారం? ఓల్డ్ యాక్ట్ ప్రకారం. బట్ న్యూ యాక్ట్లో, దట్ ఈస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 2023 బిల్, ఈ ఓల్డ్ వన్ రీప్లేస్ చేసిన ఈ న్యూ బిల్ ప్రకారం ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడం కోసము ప్రైమ్ మినిస్టర్ ఉంటారు యాజ్ ఇట్ ఈస్గా, అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఉంటారు యాజ్ ఇట్ ఈస్గా. బట్ చీఫ్ జడ్జిని రిమూవ్ చేస్తూ యూనియన్ క్యాబినెట్ మినిస్ట్రీకి ప్లేస్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ లీడింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో, సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్ట్రీ, అంటే ఆబ్వియస్గా లీడింగ్ పార్టీకి 2 ఓట్స్ వచ్చినట్టే కదా. దట్స్ వాట్ దీనికోసమే చాలా డిబేట్స్ జరిగాయి, ఇది ట్రాన్స్పరెంట్గా లేదు అని చెప్పి. బట్ ఎవరు ఎన్ని చేసినా ఈ బిల్ని పాస్ చేసి అసెంట్ ఇవ్వడం జరిగింది. దట్స్ ద అప్డేట్ రిగార్డింగ్ దిస్, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా టెన్యూర్ 6 years ఉంటుంది. రిమెంబర్ దిస్ థింగ్ ఆల్సో. మన ఇండియాలో ప్రజెంట్ ఈ యాక్ట్ ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా టెన్యూర్ 6 years ఉంటుంది. అండ్ రిటైర్మెంట్ ఏజ్ 65 years. ఓకే, రిటైర్మెంట్ ఏజ్ ఎన్ని ఇయర్స్ అంటే 65 years. ఇద్దరు టెన్యూర్ ఆఫ్ 6 years కానీ లేదా రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ 65 years కానీ రెండింటి ఏది ముందు వస్తే అది అప్లికబుల్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు ఇంకా ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, ప్రెజెంట్ ఎవరైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈయన శ్రీ రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నామినేట్ అయ్యారు. ఎలక్షన్ కమిషనర్గా ఉన్న పర్సనాలిటీ 25th, రిమెంబర్ ద కౌంట్ ఆల్సో, 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఒక 2 years బ్యాక్ మే 2022లో అపాయింట్ అయ్యారు. అండ్ ఆయనకి సపోర్ట్గా ఉండే ఎలక్షన్ కమిషనర్స్ అనూప్ చంద్ర పాండే అండ్ వన్ మోర్ గైస్ అరుణ్ గోయల్. అండ్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ దిస్ క్వశ్చన్, ఇఫ్ స్టిల్ ఈస్ దర్ ఎనీథింగ్ దట్ వీ నీడ్ టు ఫోకస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రెసిడెంట్ వుడ్ అపాయింట్ ది, సో ఎవరు అపాయింట్ చేస్తారు ఎలక్షన్ కమిషనర్స్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని అంటే ప్రెసిడెంట్. అదొకటి వీ నీడ్ టు కన్సిడర్. అండ్ ద సాలరీ ఆఫ్ దిస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంత అంటే, ఐ మీన్ ఎవరికి ఈక్వల్గా ఉంటుందంటే సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వల్గా ఉంటుంది. బోత్ సుప్రీంకోర్టు జడ్జి అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సేమ్ సాలరీ ఉంటుంది. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ కంప్రైజింగ్ ది ప్రైమ్ మినిస్టర్, దిస్ ఇస్ ద పాయింట్ దట్ ఐ సెడ్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ప్రీవియస్గా ఈ ప్లేస్లో చీఫ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉండేవారు, బట్ ఇప్పుడు ఆ పర్సన్ ప్లేస్లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ రీప్లేస్ చేస్తున్నారు. అండ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆర్ leader of the largest opposition party in the Lok Sabha. And the CEC and EC యొక్క టర్మ్ 6 years, the retirement age 65 years already చెప్పాను. నెక్స్ట్ వన్ మోర్ యాక్ట్కి అమెండ్మెంట్ ఇచ్చారు, అది నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఆ యాక్ట్ ఏంటి అంటే దిస్ వన్, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్ 2023 replaces the Press and Registration of Books Act 1867. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఈస్ట్ ఇండియా బ్రిటిష్ కంపెనీ మనల్ని పరిపాలిస్తున్నప్పుడు పాస్ చేసిన బిల్ అది. వెరీ ఓల్డ్ బిల్. దానికి రీసెంట్గా అమెండ్మెంట్స్ చేశారు. ఏంటది న్యూ బిల్ నేమ్ ఏంటి, న్యూ యాక్ట్ నేమ్ ఏంటి? ప్రీవియస్లీ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్, నౌ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ 2023. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? బుక్స్ అన్ని మాట్లాడుతున్నాం కదా, ఇన్ఫర్మేషన్, దట్స్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి వస్తుంది ఆ సెకండ్ యాక్ట్. దిస్ వన్, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్ బిల్స్ 2023 రీప్లేసెస్ ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867. ఏ ఇయర్లో కూడా గుర్తుపెట్టుకోండి, 1867లో పాస్ చేసిన యాక్ట్ని 2023లో చేంజ్ చేశారు. ఎవ్రీథింగ్ సేమ్.
ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బుక్స్ యాక్ట్ కాకుండా పీరియాడికల్ బిల్స్ అనే యాక్ట్. ఓకే రైట్. దీనివల్ల అండ్ వన్ మోర్ థింగ్, దిస్ పర్టికులర్ థింగ్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. నౌ ఈ బిల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటో చూస్తే, సెకండ్ యాక్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటో చూస్తే, the bill aims to modernize and simplify the registration and declaration process. This is the thing that new bill is going to provide some advantage for whom publishers ki easing up the procedures and reducing the number of declarations and filings. Present అయితే ఏదైనా బుక్స్ చూస్తుంటారు మీరు కూడా, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు సోన్ బుక్ని సోన్ పర్సన్ ఆథర్ రాశారని చెప్పి దాన్ని పబ్లిష్ చేసిన కంపెనీ ఇంకోటి అని చెప్పి, అలా బుక్ని పబ్లిష్ చేసేటప్పుడు సో మెనీ డిక్లరేషన్స్, సో మెనీ ఫైలింగ్స్ ఫైల్ చేయాలి ప్రెజెంట్ ఉన్న యాక్ట్ ప్రకారం. బట్ ఇప్పుడు అమెండ్మెంట్ చేసిన యాక్ట్లో అయితే ఈ డిక్లరేషన్స్, ఫైలింగ్స్ చాలా తక్కువకే రెడ్యూస్ చేస్తూ ఫాస్ట్గా బుక్స్ని పబ్లిష్ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ సంథింగ్. సెకండ్ క్వశ్చన్ రైట్. ఈ సెకండ్ క్వశ్చన్లో ఏముందో లెట్ మీ గివ్ క్లారిటీ. ఎలక్షన్ కమిషన్ 1991 యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్, దట్స్ వాట్ బిల్ ఇన్ ఫ్యాక్ట్ 2023గా. అండ్ ఈ యాక్ట్ ప్రకారం ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ ఒక సెలక్షన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకుని జరుగుతుంది. ఈ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ లీడరు, లేదు లార్జెస్ట్ పార్టీ యొక్క లీడరు, నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఎగ్జామ్లో మేబీ ఇలా అడగచ్చు. యాజ్ పర్ రీసెంట్లీ అమెండెడ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 ప్రకారం సెలక్షన్ కమిటీలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దాట్? మేబీ ఆప్షన్స్లో చీఫ్ జడ్జి కూడా ఉంటుంది, దాన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తారు కాబట్టి రిమైనింగ్ 3 పర్సనాలిటీస్ సుప్రీంకోర్ట్ what we call ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ లీడర్ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. అండ్ దిస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా ఎలక్షన్ కమిషనర్ అయినా టర్మ్ 6 years ఉంటుంది, రిటైర్మెంట్ ఏజ్ 65 years ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క సాలరీ ఈక్వల్స్ టు చీఫ్ జడ్జ్ ఆఫ్ ఇండియా, మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈక్వల్గా ఉంటుంది. And that's amendments regarding that election commission and chief election commissioners bill 2023. Next inkoti, press and registration of periodical bills 2023 1867 రీప్లేస్ చేస్తుంది. అండ్ దీని ప్రకారం ఎవరైతే బుక్స్ని పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ ఫైలింగ్స్ లేకుండా, ఎక్కువ డిక్లరేషన్స్ లేకుండా ఫాస్ట్గా ఈజీగా డిక్లరేషన్స్ని ఫైల్ చేయొచ్చు. దట్స్ వాట్ ద సెకండ్ క్వశ్చన్ ఆల్ అబౌట్. రైట్. అండ్ ప్రెజెంట్ దీస్ పర్సనాలిటీస్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఈయనకి అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడానికి 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారని చెప్పా కదా, వాళ్ళ పేర్లు ఒకరు అరుణ్ గోయల్, ఇంకోరు అనూప్ చంద్ర పాండే. అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే ఎలక్షన్ కమిషనర్స్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. వీళ్ళు కరెంట్ అఫైర్స్లో లేకపోయినా బిల్ అమెండ్మెంట్ జరిగింది కాబట్టి ఈ పర్సనాలిటీస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రాజీవ్ కుమార్ ఇస్ ద ప్రెజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, is the 25th chief election commissioner, and Anup Chandra Pandey, Arun Goyal election commissioners at present for us, right? Because next 2 months lo elections kuda rabothunnayi. During that time ee act ni amendment cheyadam, it's whatever the reasons it may be. Now coming to third question, right? Just go through the question, we'll discuss with you people. ఈ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియన్ మేడ్ ఖాదీ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం కోసము, సో దట్ టు ఇంట్రడ్యూస్ మేడ్ ఇన్ ఇండియా లేబుల్ ఫర్ ఖాదీ. డొమెస్టిక్ మార్కెట్లోను ఇంటర్నేషనల్ మార్కెట్లోను మన ఇండియన్ ఖాదీని బెటర్గా ప్రమోట్ చేసి మార్కెటింగ్ ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో, సో దట్ అలా ఇంటర్నేషనల్ మార్కెట్లో అయినా డొమెస్టిక్ మార్కెట్లో అయినా ఖాదీని సేల్ చేయాలి అంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి కదా. ఆ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసమే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, KVIC, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రీసెంట్గా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయింది. ఓకే, దట్స్ అ క్వశ్చన్, రైట్. అండ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది, వెరాస్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. దట్స్ వాట్ దిస్ క్వశ్చన్, రైట్. ఒకసారి చూస్తే ఈ MOUలో అడ్వాంటేజ్ ఏంటో, దిస్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, KVICకి అసిస్టెన్స్ ఇస్తుంది ఫర్ వేరియస్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ట్రైనింగ్ ఫర్ ఎన్హాన్స్డ్ ప్రొడక్ట్ క్వాలిటీ, improving productivity and marketability. That's a very important thing of Khadi and village industries products domestically as well as internationally. That's it.
సో వాట్స్ ద క్వశ్చన్? సో ఇండియన్ లేబుల్డ్ మేడ్ ఇన్ ఇండియా ఖాదీని డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేయడం కోసం స్టాండర్డ్స్ని క్వాలిటీని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఎవరితో టైఅప్ అయిందంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. whereas క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ is in New Delhi, whereas Khadi and Village Industries Commission headquarters is at Mumbai. That's the third question. Right. Moving to fourth question. The fourth question ఏంటంటే ఒక ఎన్బిఎఫ్సి ఇండియాలోనే ఫస్ట్ టైము క్రెడిట్ పాస్ని లాంచ్ చేసింది. వాట్ ఈస్ క్రెడిట్ పాస్? విల్ డిస్కస్. క్రెడిట్ పాస్ ఏంటో మాట్లాడదాం. పవర్డ్ బై అంటే ఎవరితో టైఅప్ అయ్యి అంటే ట్రాన్స్ యూనియన్ సిబిల్. యూనియన్ సిబిల్. వాట్ ఈస్ సిబిల్? ఇది ఒక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ. ఇండియాలో 4 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఉన్నాయి. ఆల్ దీస్ 4 ఏంటో ఫస్ట్ లిస్ట్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సిబిల్, నెక్స్ట్ ఇక్రా, సారీ దట్స్ అ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఓకే, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వేరు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ వేరు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఇండివిజువల్స్ యొక్క క్రెడిట్ వర్తినెస్ని చెప్తాయి. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతున్నాం. 4 అని చెప్పాం కదా. సిబిల్ ఒకటి, ఈక్విఫాక్స్ ఒకటి, ఎక్స్పీరియన్ ఒకటి, నెక్స్ట్ క్రిఫ్ హైమార్క్. ఈ 4 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్. ఈ 4ని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆర్బీఐ. రైట్. దీంట్లో ఇప్పుడు సిబిల్ న్యూస్లో ఉంది. అండ్ ఈవెన్ దీన్ని 2000లో ఎస్టాబ్లిష్ చేశారు సిబిల్ని. ఇది ఇండియాలోనే ఫస్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ. ఎగ్జామ్స్లో మెనీ టైమ్స్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏంటి? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయితే క్రిజిల్ ఫస్ట్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ అయితే సిబిల్ ఫస్ట్. ఓకే రైట్. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్కి రేటింగ్ ఇస్తూ ఉంటుంది. లైక్ AAA పాజిటివ్, AAA నెగటివ్, BBB ఇలాంటి రేటింగ్స్ని కార్పొరేట్స్కి ఇచ్చే ఏజెన్సీస్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటాం. మరి సిబిల్ ఏంటంటే ఇండివిజువల్స్ యొక్క క్రెడిట్ వర్తినెస్ గురించి మాట్లాడుతుంది. సో ఈ సిబిల్తో టైఅప్ అయ్యి, ముంబైలోనే ఉంటుంది అది, ఈ సిబిల్తో టైఅప్ అయ్యి ఏ ఎన్బిఎఫ్సి రీసెంట్గా క్రెడిట్ పాస్ని లాంచ్ చేసింది? అది క్వశ్చన్. ఇన్ఫాక్ట్ ఆన్సర్ అయితే బజాజ్ ఫిన్సర్వ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ ఇది కరెక్ట్ ఆన్సర్. బట్ ఏంటి క్రెడిట్ పాస్ అంటే, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ద క్రెడిట్ పాస్ ఈజ్ పవర్డ్ బై ట్రాన్స్ యూనియన్ సిబిల్ లిమిటెడ్, formerly called Credit Information Bureau India Limited, a credit information company operating in our country. That's okay. Any customer who has applied for a loan or a credit card, loan కి అప్లై చేసిన లేదా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసిన కస్టమర్ in the past or anyone who is looking to apply for a loan in the future is eligible to apply for the credit pass. సో ఒకవేళ మీరే కనుక లోన్కి ఆల్రెడీ అప్లై చేసి ఉన్నా, క్రెడిట్ కార్డ్కి అప్లై చేసి ఉన్నా, లేదు ఫ్యూచర్లో లోన్కి అప్లై చేయబోతున్నా, అలాంటి పర్సనాలిటీస్ క్రెడిట్ పాస్కి అప్లై చేయొచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ పాస్ అకౌంట్ 12 డిజిట్ యూనిక్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్తో మనం లాగిన్ అవ్వచ్చు. జస్ట్ లైక్ మన ఆధార్ కార్డ్ లాగా ఒక యూనిక్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. అండ్ ఈ క్రెడిట్ పాస్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇఫ్ యు లుక్ అట్ హియర్, Bajaj Finserv Limited has launched a credit pass, a first of its kind subscription in India that enables its customers, Bajaj Finserv యొక్క customers కి, to get real-time access to their credit dashboard to track and monitor credit health. A person యొక్క past repayments ఎలా ఉన్నాయి అండ్ అప్లై చేసిన అప్లికేషన్ స్టేజ్ ఏ స్టేటస్లో ఉంది, ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్ని కూడా ఈ డాష్బోర్డ్ ద్వారానే, క్రెడిట్ పాస్ ద్వారానే బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్ పొందొచ్చు. అది ఆబ్జెక్టివ్. రైట్. And the pass offers access to the credit dashboard which gives information such as credit enquiries, past ఏమైనా చేసిన credit enquiries and repayment history ఎలా ఉంది. The credit pass comes with the interactive tools like the credit score simulator and equated monthly instrument calculator. Right. EMI calculator అంటే ఏంటి? ఒకవేళ మనమే లోన్కి అప్లై చేస్తే ఎంత లోన్ కావాలి, ఎన్ని ఇయర్స్లో రీపే చేస్తాం అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ప్రతి మంత్ మనం కట్టాల్సిన ఈఎంఐని కూడా క్యాల్కులేట్ చేసే కైండ్ ఆఫ్ ఫ్యూచర్ని కూడా ఈ క్రెడిట్ పాస్లో యాడ్ చేస్తున్నారు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే, ఏ ఎన్బిఎఫ్సి, దట్ ఈస్ బజాజ్ ఫిన్సర్వ్ అండ్ ఇంకోటి బజాజ్ ఫైనాన్స్ వేరు, అది కూడా ఎన్బిఎఫ్సి. బజాజ్ ఫైనాన్స్ వేరు,
బజాజ్ ఫిన్సర్వ్ వేరు. బోత్ ఆర్ టూ డిఫరెంట్ కంపెనీస్. కన్ఫ్యూజ్ అవ్వకండి. మేబీ ఎగ్జామ్లో బజాజ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. రైట్. సో సింప్లీ ఇండియాలోనే ఫస్ట్ టైము ఏ ఎన్బిఎఫ్సి ఒక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో టైఅప్ అయ్యి, ఆ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ పేరు ట్రాన్స్ యూనియన్ సిబిల్. అది ఇండియాలోనే ఫస్ట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ, ముంబైలో ఉంటుంది. 2000లో ఎస్టాబ్లిష్ అయింది. టైఅప్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ క్రెడిట్ పాస్ని బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళ కస్టమర్స్కి లాంచ్ చేయడం జరిగింది. ఈ క్రెడిట్ పాస్ ద్వారా కస్టమర్స్ వాళ్ళ క్రెడిట్ రీపేమెంట్ హిస్టరీని అండ్ ఈఎంఐ క్యాలిక్యులేటర్స్ అని ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. క్రెడిట్ పాస్ ఇండియాలోనే ఫస్ట్ టైం by NBFC called Bajaj Finserv in partnership with the Trans Union Civil. That's the thing you should remember. Right. Move to next question. Question number 5th. Fifth question ఏంటంటే ఏ పాయింట్స్ కరెక్ట్ అని ఐడెంటిఫై చేయడం కన్నా ఈ క్వశ్చన్ మీకు నేను ఇవ్వడంలో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇక్కడ న్యూస్లో ఉన్న ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్. వీళ్ళు ఏం చేస్తారంటే రీసెంట్గా కెనడియన్ డాలర్స్లో, ఆస్ట్రేలియన్ డాలర్స్లో, అమెరికన్ డాలర్స్లో అండ్ ఈవెన్ ఈ హ్యాండ్అవుట్లో ఇవ్వలేదు, గ్రేట్ బ్రిటన్ పౌండ్స్లో కూడా మొత్తం రీసెంట్గా 4 కరెన్సీస్లో బాండ్స్ ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అని అడిగితే వరల్డ్ బ్యాంక్. దట్స్ ద వే మేబీ దే ఫ్రేమ్ క్వశ్చన్. రైట్. సో సింప్లీ ఆప్షన్ ఏ చూస్తే ఒకసారి ఇక్కడ కరెక్ట్ ఏంటి ఐడెంటిఫై చేయాలని చెప్పి ఇచ్చాను. అన్నీ కరెక్టే, బట్ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏముందో చూస్తే వరల్డ్ బ్యాంకు వాషింగ్టన్ DC హెడ్ క్వార్టర్ has launched a 5-year bond with the value of a country currency Australian dollars $2 billion. 1 Australian dollar equals to ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 60 రూపీస్ ఉంటుంది. ఓకే రైట్. ఎంత అమౌంట్ని వరల్డ్ బ్యాంక్ లాంచ్ చేస్తుంది అంటే $2 billion Australian dollars. రైట్. నెక్స్ట్ ఆప్షన్ బి ఏముంది, అదే వరల్డ్ బ్యాంకు హ్యాస్ లాంచ్డ్ 7-year bond valuing $5 billion USD. ఓకే, ఇది అమెరికన్ డాలర్ from investors, and this transaction is the first in the SSA market. What is SSA market అనే పాయింట్ కూడా చెప్పాలి మీకు నేను. SSAలో ఫస్ట్ ఎస్ ఏంటి అంటే సుప్రానేషనల్. నెక్స్ట్ ఇంకోటి సోవరియన్, ఇంకో ఎస్ సోవరియన్ అండ్ ఏజెన్సీ. ఇది యాక్చువల్ అబ్రివేషన్. SSA అబ్రివేషన్ ఏంటంటే సుప్రానేషనల్ సోవరియన్ ఏజెన్సీ. సోవరియన్ అంటే ఏ నేషన్ గవర్నమెంట్, ఒక నేషన్ గవర్నమెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఏజెన్సీ అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఎంటిటీస్లోకి వరల్డ్ బ్యాంక్, IMF ఇవన్నీ కూడా కమ్స్ అండర్ దట్ కేటగిరీ ADB. సుప్రానేషనల్ అంటే 2 కంట్రీస్ కానీ అంతకన్నా ఎక్కువ కంట్రీస్ కానీ కలిపి కంబైన్డ్గా బాండ్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేసి ఆ ఫండ్స్ని ఆ కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం, ఆ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడితే దాన్నే సుప్రానేషనల్ బాండ్స్ అని చెప్పి మాట్లాడతాం. సోవరియన్ బాండ్స్ అంటే ఒక నేషన్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్. వెరస్ ఏజెన్సీ అంటే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఏజెన్సీ కిందకే వస్తుంది. దట్స్ వాట్ SSA మార్కెట్ అంటే. సుప్రానేషనల్ సోవరియన్ ఏజెన్సీ మార్కెట్లో ఫస్ట్ టైం 2024లో వరల్డ్ బ్యాంకు ఏ కరెన్సీస్లో బాండ్ ఇష్యూస్ చేసింది. ఇక్కడ టెన్యూర్స్ ఆ అమౌంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ ఏ కరెన్సీస్లో ఇష్యూ చేసింది, ఎవరు ఇష్యూ చేశారనే పాయింట్ ఇంపార్టెంట్. రైట్. సో సింప్లీ దట్ ఈస్ వరల్డ్ బ్యాంకు. అండ్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అన్నాం 60 రూపీస్ వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు, జస్ట్ అప్రాక్సిమేట్ చెప్తున్నా. అండ్ అమెరికన్ డాలర్స్ తెలిసిందే మనకి, $1 ఆఫ్ అమెరికా ఈక్వల్స్ టు అరౌండ్ 83 అరౌండ్ ఉంది ఇండియా రూపీ కన్వర్షన్. నెక్స్ట్ ఇంకోటి కెనడియన్ డాలర్స్లో $1.4 billion. అండ్ ఇది కూడా కెనడియన్ డాలర్ కూడా 1 కెనడియన్ డాలర్ ఈక్వల్స్ టు ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 54 రూపీస్ ఉంది, 54-55 రూపీస్ ఉంది. రైట్. యా, అన్ని కరెక్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దట్స్ ఆల్ థింగ్. ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్లో అంటే, ఆ నెంబర్స్ అన్ని పక్కన పెడితే 2024లో రీసెంట్గా SSA మార్కెట్లో, SSA అంటే ఏంటి, సుప్రానేషనల్, 2 కంట్రీస్ కానీ అంతకన్నా ఎక్కువ కంట్రీస్ కానీ కలిపి బాండ్స్ ఇష్యూ చేస్తే సుప్రానేషనల్ బాండ్స్ అంటారు. నెక్స్ట్ సోవరియన్, ఓన్లీ ఒక కంట్రీ గవర్నమెంట్ ఇష్యూ చేస్తే బాండ్స్ని సోవరియన్ బాండ్స్ అంటారు. ఏజెన్సీ, ఇలా ప్రైవేట్ ఏజెన్సీస్ వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ADB కానీ బాండ్స్ ఇష్యూ చేస్తే ఏజెన్సీస్ ఇష్యూ చేసిన బాండ్స్ అని చెప్పి మాట్లాడతాం. సో దాన్నే SSA మార్కెట్ అంటాం. ఈ SSA మార్కెట్లో 4 కరెన్సీస్లో, ఇక్కడ 3 ఇచ్చా, ఇంకోటి కూడా ఈ హ్యాండ్అవుట్ ప్రిపేర్ చేసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇష్యూ చేసింది. అవేంటి అంటే దట్స్ వాట్ ఆల్ 4 కలిపితే కెనడియన్ డాలర్ ఒకటి, ఆస్ట్రేలియన్ డాలర్ ఒకటి, అమెరికన్ డాలర్ ఒకటి, నెక్స్ట్ గ్రేట్ బ్రిటన్ పౌండ్. ఈ 4 కరెన్సీస్లో రీసెంట్గా SSA మార్కెట్ ద్వారా ఫండ్స్ రైజ్ చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది, అలా ఉంటుంది క్వశ్చన్. దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్. హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC. Ajay Banga is the president. Okay, that's all about this particular question. Right. Next, moving to question number 6th one. సో మనం ఎలాగైతే తెలుగు స్టేట్స్లో ఉగాదిని నూతన సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుంటామో,
ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ఫ్యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే ఎప్పుడు November 1st, తెలంగాణ ఫార్మేషన్ డే ఎప్పుడు June 2nd, లైక్ దట్ అలా స్టేట్ డేస్ ఉన్నాయి మనకి. బట్ ఇక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్, ఇఫ్ యు లుక్ అట్ హియర్, విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ డిక్లేర్డ్ పొయిలా బైసాకి యాజ్ ద స్టేట్ డే. ఆ స్టేట్ డే, ఆ స్టేట్ ఫార్మేషన్ అయిన డేట్ కాకుండా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే న్యూ ఇయర్, మనకు ఎలాగైతే ఉగాది న్యూ ఇయర్ తెలుగు సంవత్సరాలు, బెంగాలీ న్యూ ఇయర్ ఏంటి అంటే బెంగాలీ న్యూ ఇయర్ దిస్ వన్ పొయిలా బైసాక్. పొయిలా బైసాక్, ఈ పొయిలా బైసాక్ని జనవరి మంత్లో వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ పొయిలా బైసాక్ని వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్ యొక్క డేగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ స్టేట్ సాంగ్ దిస్ వన్, ద సాయిల్ ఆఫ్ బెంగాల్, ద వాటర్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద స్టేట్ సాంగ్. ఓకే, మేబీ బెంగాల్, వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, నాట్ దట్ మచ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. బట్ ఎనీవే రిమెంబర్, ఏ స్టేట్ రీసెంట్గా ఆ స్టేట్ యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్, బెంగాలీ న్యూ ఇయర్ ఏదైతే ఉందో దట్ ఈస్ పొయిలా బైసాక్ అని స్టేట్ డేగా అనౌన్స్ చేసింది అంటే వెస్ట్ బెంగాల్. రైట్, దట్స్ ఇట్, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ థింగ్, యా, ఇది ఒక గవర్నమెంట్ ఓన్డ్ ఎన్బిఎఫ్సి, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. వీళ్ళు పవర్ ఫినాన్స్ కార్పొరేషన్, ఈ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్కి రీసెంట్గా ఫస్ట్ టైము ఫీమేల్ పర్సనాలిటీ చైర్ పర్సన్గా అపాయింట్ అయ్యారు. ఆమె పేరు ఆల్రెడీ మెనీ టైమ్స్ మీతో మాట్లాడా, పర్మిందర్ చోప్రా. ఓకే, పర్మిందర్ చోప్రా ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్. ఇప్పుడు ఈ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఒక స్టేట్ గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకుంది. ఎందుకంటే పవర్ జనరేషన్లో, పవర్ ట్రాన్స్మిషన్లో, డిస్ట్రిబ్యూషన్లో జెన్కో, ట్రాన్స్కో, డిస్కో ప్రాజెక్ట్స్ కోసము 25,000 కోట్లని లోన్ అమౌంట్గా ప్రొవైడ్ చేయబోతోంది. ఏ స్టేట్ కంటే గుజరాత్. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో ఏముంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ, ఒక గవర్నమెంట్ ఓన్డ్ ఎన్బిఎఫ్సి, పేరు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్తో ఎంఓయూ చేసుకుంది. ఎందుకు? దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ మచ్ ఫినాన్షియల్ సపోర్ట్, లోన్గా ఇవ్వబోతుంది ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క జెన్కో, ట్రాన్స్కో, డిస్కో కంపెనీస్కి. ఎందుకోసము? ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్, యాజ్ పర్ దిస్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ ఫెస్టివల్ ఒక స్టేట్ న్యూస్లో ఉంది. 14th ఎడిషన్ ఆఫ్ దిస్ ఫెస్టివల్, చందూబీ ఫెస్టివల్. ఏ స్టేట్ అంటే అస్సాం. ఓకే, ఏ స్టేట్? అస్సాం. సో సింప్లీ ప్రీవియస్లీ పొయిలా బైసాక్ వెస్ట్ బెంగాల్ న్యూ ఇయర్ని వెస్ట్ బెంగాల్ స్టేట్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఆ స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. అండ్ ఇక్కడ చందూబీ ఫెస్టివల్ 14th ఎడిషన్ ఏ స్టేట్ పీపుల్ సెలబ్రేట్ చేశారు అంటే అస్సాం. రైట్, చందూబీ ఫెస్టివల్ is an annual 5-day festival held from the first day of the new year, starting day of new year, along the Chandubi Lake. Remember the lake also, Chandubi Lake. That's what Chandubi Lake ekkudundi ante it is in Assam, and every year Assam people will celebrate Chandubi festival, and this year 14th edition is celebrate chesaru. That's it, not much to discuss. Next to ninth question ఏంటంటే, ఇక్కడ 2 ప్రైవేట్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక ప్రైవేట్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియోని చీప్ డిస్కౌంట్కి అదర్ ప్రైవేట్ బ్యాంక్కి సెల్ చేయడం జరిగింది. ఆ అదర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సెల్ చేసిన బ్యాంక్ ఏది అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. బోత్ ద బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ ఎట్ ముంబై. రైట్, సో దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ ఆర్బిఎల్ బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. ఏంటంటే ఈ క్వశ్చన్ ఏం కన్వే చేస్తుందంటే, ఏవైతే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్స్ని ఆఫర్ చేసిందో కస్టమర్స్కి, పబ్లిక్కి, వాళ్ళ రీపేమెంట్ ఆగిపోవడం వల్ల, అవి డిఫాల్ట్ అవ్వడం వల్ల ఎన్పిఎస్గా మారిపోయి ఉంటాయి. వాటిని రికవరీ చేసుకోలేక ఆర్బిఎల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే, రావాల్సిన అమౌంట్ లెటర్ అస్యూమ్, అండర్స్టాండింగ్ పర్పస్ నెంబర్ చెప్తున్నా, 800 crores యాక్చువల్లీ ఉన్న నెంబరే. ఇక్కడ ఉన్న క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియోని సర్టన్ డిస్కౌంట్కి, అంటే ఇప్పుడు ఏం చెప్తుంది కోటక్ మహీంద్రా బ్యాంకుకి, ఆర్బిఎల్ బ్యాంకు, యాక్చువల్గా నాకు రికవరీ అవ్వాల్సిన అమౌంట్ 800 crores అయితే మీరు నాకు ఒక సర్టన్ నెంబర్ 600 crores ఇచ్చి నా క్రెడిట్ కార్డ్స్ని మీరే రికవరీ చేసుకోండి అని చెప్పి ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క టోటల్ క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియోని కోటక్ మహీంద్రా బ్యాంకుకి సేల్ చేయడం జరిగింది. సో ఒక బ్యాంక్ హ్యాపీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ రికవరీ చేసుకుంటే వాళ్ళు హ్యాపీ, వెరస్ ఆర్బిఎల్ బ్యాంకు రావాల్సిన రికవరీలో డిస్కౌంట్కి వీళ్ళకి అమ్మేస్తున్నారు. ఓకే, సో సింప్లీ ఏ బ్యాంకు, ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు రీసెంట్గా క్రెడిట్ కార్డ్ పోర్ట్ఫోలియో దట్ మచ్ వాల్యూని కోటక్ మహీంద్రా బ్యాంక్కి సేల్ చేసింది అంటే ఆర్బిఎల్ బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. రైట్, నెక్స్ట్ థింగ్, క్వశ్చన్ నెంబర్ 10th.
నాట్ మచ్ టు డిస్కస్ అబౌట్ దిస్ క్వశ్చన్ ఆల్సో బికాస్ ఆల్రెడీ ఒకసారి కరెంట్ అఫైర్స్లో మీతో మాట్లాడాం. ఇది మళ్ళీ న్యూస్లో ఉంది. స్టార్ట్ చేసింది వాళ్ళ ఆపరేషన్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆపరేషన్, అందుకే ఇచ్చా. విచ్ కంట్రీలో షిడావోన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది అని చెప్పి అడిగాను క్వశ్చన్. ఇది వరల్డ్లోనే ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఎఫిషియెంట్గా ఎనర్జీని ప్రొడక్షన్లో కానీ ఫ్యూయల్ కన్జంప్షన్లో కానీ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది ఈ 4th జనరేషన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఎగ్జిస్టింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కన్నా దిస్ 4th జనరేషన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చాలా అడ్వాన్స్డ్. అండ్ రీసెంట్గా వరల్డ్లోనే 4th జనరేషన్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏ కంట్రీ లాంచ్ చేసిందంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఇట్ ఈస్ చైనా. ఏ కంట్రీ? చైనా. రిమెంబర్ ద పవర్ ప్లాంట్ నేమ్, షిడావోన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఏ కంట్రీ రీసెంట్గా లాంచ్ చేసింది, స్టార్ట్ చేసింది ఆపరేషన్స్ అంటే చైనా. వై ఇట్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ అంటే ఎక్కడ కూడా ఈ 4th జనరేషన్ అడ్వాన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు, బట్ చైనా స్టార్ట్ చేసింది. దట్స్ వై ఇట్ ఇస్ ఇన్ న్యూస్. రైట్. నెక్స్ట్ మూవీ తో 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఏంటంటే సో జస్ట్ రీడ్ ద క్వశ్చన్. లెవెన్త్ క్వశ్చన్ ఏం మాట్లాడుతుందంటే 2013లో సుప్రీంకోర్టు ఇనిషియేటివ్తో, ఎలక్ట్రానిక్ కమిటీ ఆఫ్ సుప్రీంకోర్టు ఇనిషియేటివ్తో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివే ICJS, ఇంటరాపరబుల్ కోర్ట్ జస్టిస్ సిస్టమ్. ఇఫ్ యు లుక్ అట్ అబ్రివేషన్, in fact criminal, interoperable criminal justice system. Here is the abbreviation, interoperable criminal justice system. ఏంటి ప్లాట్ఫామ్ అండ్ ఈ ప్లాట్ఫామ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, అండ్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ యొక్క ట్యాగ్లైన్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ లెట్స్ వి డిస్కస్. రైట్. క్వశ్చన్ చూస్తే ఏ స్టేట్ గవర్నమెంట్ 2023లో 3rd కన్సిక్యూటివ్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ని పొందింది. దేంట్లో? ఇన్ రికార్డింగ్ ది హైయెస్ట్ ఎంట్రీస్ ఇన్ ది ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్లాట్ఫామ్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మన ఇండియన్ స్టేట్స్లో ఆల్ స్టేట్స్లో యూటీస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్ అండ్ ఫోరెన్సిక్స్ ల్యాబ్స్లో ఏవైతే కేసెస్ ఉంటాయో, క్రిమినల్కి సంబంధించిన కేసెస్ అన్ని ఎంక్వైరీస్ అన్నీ ఉంటాయి కదా, వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇఫ్ యు లుక్ అట్ హియర్, ICJS is an initiative of the Supreme Court. That's already చెప్పాను, that's okay. ICJS was created to, this is the point, to enable the seamless transfer of data and information among different pillars of the criminal justice system like courts, police, jails and forensic science laboratories through single window system. So ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో లెట్ మీ క్లియర్. ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఆల్ స్టేట్స్లో ఏవైతే కేసెస్ అండ్ FIRs అండ్ చార్జ్ షీట్స్ అనే రిపోర్ట్ అయ్యాయో, ఇఫ్ యు లుక్ అట్ హియర్, క్రిమినల్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, కోర్టు కేస్ డేటా అండ్ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ మొత్తం అన్నీ ఈ సింగిల్ విండో సిస్టంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్స్ వాట్ జైల్ ఐడీస్ కానీ, FIR రిపోర్ట్స్ కానీ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ కానీ, కోర్ట్ కేసెస్ కానీ, ట్రయల్స్, జడ్జిమెంట్స్, ప్రాసిక్యూషన్ అండ్ ఫోరెన్సిక్స్ అన్నీ కూడా ఈ సింగిల్ విండో సిస్టంలో ప్రొవైడ్ చేస్తారు. ఫ్యూచర్లో రేపు పొద్దున ఎప్పుడైనా ఒక కేసు ఫైల్ అయితే ఆ కేసుకి ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చారు అనేది ఆల్రెడీ పాస్ట్ డేటాలో ఉంటే ఆ డేటాని బేస్ చేసుకొని ఎక్కువ డిలే కాకుండా తొందరగా జడ్జిమెంట్స్ ఇవ్వడం కోసం కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అంటే డేటాని, పాస్ట్లో జరిగిన క్రిమినల్ కేసెస్ డేటాని ఒక చోట స్టోర్ చేసి ఉంచితే అలాంటి కేసే కన్నా మళ్ళీ ఫ్యూచర్లో వస్తే దానికోసం ఎక్కువ టైం డిలే చేయకుండా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఫాస్ట్ డేటా యాక్సెస్ చేసుకొని ప్రజెంట్ వచ్చిన కేసుని ఈజీగా చాలా ఫాస్ట్గా పరిష్కరించే ఆబ్జెక్టివ్తో, రిజల్యూషన్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ టెక్నాలజీ అంతా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో లాస్ట్ 3 yearsగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్తో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, థర్డ్ ప్లేస్లో బీహార్ ఉంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ యా, ఒకసారి లెట్ మీ గివ్ ఏ రివిజన్.
వాట్ ఈస్ ఐసీజీఎస్ జేఎస్? ఇన్ఫ్యాక్ట్ ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ 28 అన్ని యూటీస్లో రిపోర్ట్ అయినటువంటి కోర్టు కేసెస్ దట్ ఫర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా విత్ దిస్ ట్యాగ్లైన్. వాట్ ఈస్ ద ట్యాగ్లైన్? వన్ డేటా. ఈవెన్ ద ట్యాగ్లైన్ ఆల్సో యూ కెన్ సీ హియర్. వన్ డేటా వన్ ఎంట్రీ అనే ట్యాగ్లైన్ ఉంటుంది. Here it is, right. So one data, one entry. So ఎలా వర్క్ అవుతుంది? యాక్ట్స్ యాజ్ అ సెంట్రలైజ్డ్ డేటాబేస్. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది ఆఫ్ ఆల్ క్రిమినల్ రికార్డ్స్. అండ్ దిస్ ఫేజ్ 1 అప్పుడు 2013లో లాంచ్ చేశారు. అండ్ ఫేజ్ 2 FY23 నుంచి FY26 వరకు, FY23, FY24, FY25, FY26. The ICJS phase 2 works with the principle of, this is the principle, one data, one entry, right. So దీని రివిజన్ let me give one time. ICJS, Interoperable Criminal Justice System, initiative of Ministry of Home Affairs, launched in 2013 with the support from Supreme Court, and with the principle called one data, one entry, it works. From the past 3 years, Uttar Pradesh, Madhya Pradesh, ఫాస్ట్ 3 yearsలో టాప్ ర్యాంకింగ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్తో టాప్ ర్యాంక్లో ఉన్నది ఉత్తరప్రదేశ్. నా ఈ ఇయర్ డేటా మధ్యప్రదేశ్ సెకండ్, బీహార్ థర్డ్ ప్లేస్లో ఉంది, రైట్. ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఏదైనా కేసెస్ని చాలా ఫాస్ట్గా రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడం కోసం డేటా ప్రీవియస్ రికార్డ్ చేసిన డేటా అంతా కూడా ఒక డేటాబేస్లో స్టోర్ చేయడం వల్ల దాని ద్వారా యాక్సెస్ పొంది ఆల్ స్టేట్స్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ కానీ లేదు కోర్ట్స్ కానీ ఆ కేసుని తొందరగా సాల్వ్ చేయడం కోసం ఇది యూస్ఫుల్గా ఉంటుంది, రైట్. సో ఎనీవే, ఆల్మోస్ట్ మనం ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాము ఇప్పుడు? ఇట్స్ 11 క్వశ్చన్స్ అయ్యాయి కదా. సో రాదర్ ప్రెజెంటింగ్ వీడియో లైక్ ఎ రికార్డెడ్ వీడియో, ఒక లైవ్ సెషన్ స్టార్ట్ చేస్తాను టుమారో మీ యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకొని, సో దట్ మీతోనే లైవ్లో ఆల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడానికి ట్రై చేస్తా టుమారోనే. ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పి కొంచెం మీరు రెస్పాన్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని దీని కంటిన్యూషన్ని రికార్డెడ్ వీడియో కాకుండా రేపు టైం కూడా స్పెసిఫై చేసి ఛానల్లో మేబీ మార్నింగ్ 9 AM లేకపోతే 10 AM సో ఒక స్పెసిఫిక్ టైంలో లైవ్ సెషన్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ రికార్డెడ్ సెషన్ కొంచెం టైం టేకింగ్ అవుతుంది. అందుకని ఇప్పుడు 11 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేశాం. అండ్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా రికార్డెడ్ సెషన్స్లో మిమ్మల్ని లైవ్లో ఉంచి నేను కూడా లైవ్లో ఉండి రికార్డెడ్ సెషన్స్లో మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఎనీవే, ఈ క్వశ్చన్స్ని రెఫర్ చేయండి. అండ్ లైవ్ సెషన్ కండక్ట్ చేయాలో వద్దో మీ ఒపీనియన్ని యూ కెన్ షేర్ ఇన్ అ కామెంట్స్ బాక్స్, రైట్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఎవ్రీబడి. హ్యావ్ ఎ లవ్లీ డే, రైట్.